జిల్లా యంత్రాంగానికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, అన్ని శాఖల అధికారులు కూడా మీరు బ్రిడ్జ్ నిర్మాణంలో ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? రేపు మీరు అందరిస్తే బ్రిడ్జి ఆగుతున్నారు, మట్టి కట్టలు పడేస్తున్నారు. మొన్న బస్సు యాత్రలప్పుడు కూడా రాత్రి సమయంలో మనం వెళ్ళి ఇక్కడ అర్థంగా పోసిన మట్టిని కూడా చూపించడం జరిగింది. నేను తిట్టిన తర్వాత జేసీబీని బట్టి ఆ మట్టి కట్టలో పద్ధతి నిర్మించారు. ఇవాళ ఇక్కడ కుందిన ప్రాంతం కనబడతా ఉంది, ఆ చివర కుందిన ప్రాంతం కనబడతా ఉంది, ఇక్కడ మొత్తం ఈ ఇబ్బందులన్నీ కూడా కనబడతా ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఏం బాధ్యత తీసుకుంటా ఉన్నాయి? జిల్లా కలెక్టర్ ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్లస్ సంబంధిత డిపార్ట్మెంట్లు ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రజల ప్రాణాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలన్నీ కూడా ఈ బుడమేరు కట్ట మరి ఎక్కడ ఏమాత్రం బ్రీచ్ అయినా చాలా గ్రామాలకు ఇబ్బంది వస్తుంది, చాలా మనుషుల ప్రాణాలకు ఇబ్బంది వస్తుంది, అలాగే పశువుల ప్రాణాలకు ఇబ్బంది వస్తుంది. ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇక్కడ తహసీల్దార్ బాధ్యత తీసుకుంటాడా? ఎండిఓ బాధ్యత తీసుకుంటాడా? ఇక్కడ పోలీసులు బాధ్యత తీసుకుంటారా? జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకుంటాడా? ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బాధ్యత తీసుకుంటాడా? మంత్రి జోగి రమేష్ బాధ్యత తీసుకుంటాడా? లేదా సంబంధిత శాఖల అధికారులు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎటువంటి నష్టం జరిగినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత. నేను ఎమ్మెల్యేని హెచ్చరించాను, మంత్రి జోగి రమేష్ని హెచ్చరించాను. ఎవరో కూడా బాధ్యత తీసుకొని దీని మీద మాట్లాడేవాడు లేడు, దీని మీద స్పందించేవాడు లేడు, దీని గురించి పట్టించుకునేవాడు లేడు. కనీసం దీని మీద స్పందించినాడు కూడా ఇంతవరకు లేడు. ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి ఈ ఇబ్బంది కనపడతా ఉంది. కళ ముందు చాలాసార్లు నేను హెచ్చరించాను, బాధ్యత తీసుకోలేను. ఇప్పటికైనా సరే యంత్రాంగం బాధ్యత తీసుకొని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు పోలీస్ అధికారులని ముందు పక్కన కాపలా పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం లేకుండా ఈ వరదలే వరకు బాధ్యత తీసుకోవాలి. ప్లస్ ఉన్న 2 బ్రిడ్జిలు కూడా ప్రయాణానికి అనువుగా ఉన్నాయా లేవా ఏం చెప్పండి. ఇమీడియట్గా స్పష్టంగా పత్రికా ప్రకటనలో అధికార యంత్రాంగం ఇక్కడ జిల్లా యంత్రాంగానికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, అన్ని శాఖల అధికారులు కూడా మీరు బ్రిడ్జ్ నిర్మాణంలో ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? రేపు మీరు అందరిస్తే బ్రిడ్జి ఆగుతున్నారు, మట్టి కట్టలు పడేస్తున్నారు. మొన్న బస్సు యాత్రలప్పుడు కూడా రాత్రి సమయంలో మనం వెళ్ళి ఇక్కడ అర్థంగా పోసిన మట్టిని కూడా చూపించడం జరిగింది. నేను తిట్టిన తర్వాత జేసీబీని బట్టి ఆ మట్టి కట్టలో పద్ధతి నిర్మించారు. ఇవాళ ఇక్కడ కుందిన ప్రాంతం కనబడతా ఉంది, ఆ చివర కుందిన ప్రాంతం కనబడతా ఉంది, ఇక్కడ మొత్తం ఈ ఇబ్బందులన్నీ కూడా కనబడతా ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఏం బాధ్యత తీసుకుంటా ఉన్నాయి? జిల్లా కలెక్టర్ ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్లస్ సంబంధిత డిపార్ట్మెంట్లు ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రజల ప్రాణాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలన్నీ కూడా ఈ బుడమేరు కట్ట మరి ఎక్కడ ఏమాత్రం బ్రీచ్ అయినా చాలా గ్రామాలకు ఇబ్బంది వస్తుంది, చాలా మనుషుల ప్రాణాలకు ఇబ్బంది వస్తుంది, అలాగే పశువుల ప్రాణాలకు ఇబ్బంది వస్తుంది. ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇక్కడ తహసీల్దార్ బాధ్యత తీసుకుంటాడా? ఎండిఓ బాధ్యత తీసుకుంటాడా? ఇక్కడ పోలీసులు బాధ్యత తీసుకుంటారా? జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకుంటాడా? ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బాధ్యత తీసుకుంటాడా? మంత్రి జోగి రమేష్ బాధ్యత తీసుకుంటాడా? లేదా సంబంధిత శాఖల అధికారులు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎటువంటి నష్టం జరిగినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత. నేను ఎమ్మెల్యేని హెచ్చరించాను, మంత్రి జోగి రమేష్ని హెచ్చరించాను. ఎవరో కూడా బాధ్యత తీసుకొని దీని మీద మాట్లాడేవాడు లేడు, దీని మీద స్పందించేవాడు లేడు, దీని గురించి పట్టించుకునేవాడు లేడు. కనీసం దీని మీద స్పందించినాడు కూడా ఇంతవరకు లేడు. ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి ఈ ఇబ్బంది కనపడతా ఉంది. కళ ముందు చాలాసార్లు నేను హెచ్చరించాను, బాధ్యత తీసుకోలేను. ఇప్పటికైనా సరే యంత్రాంగం బాధ్యత తీసుకొని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు పోలీస్ అధికారులని ముందు పక్కన కాపలా పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం లేకుండా ఈ వరదలే వరకు బాధ్యత తీసుకోవాలి. ప్లస్ ఉన్న 2 బ్రిడ్జిలు కూడా ప్రయాణానికి అనువుగా ఉన్నాయా లేవా ఏం చెప్పండి. ఇమీడియట్గా స్పష్టంగా పత్రికా ప్రకటనలో అధికార యంత్రాంగం ఇక్కడ